హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము డబల్ ఇంటిగ్రేషన్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకే, డబల్ ఇంటిగ్రేషన్స్ సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లం అయిండొచ్చు అండ్ ఇంపార్టెంట్ మెథడ్స్ అయిండొచ్చు అండ్ కొన్ని టెక్నిక్స్ అయితే ఈ వీడియోలో మనము డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబల్ ఇంటిగ్రేషన్ అంటే ఏమిటి అండ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దాని గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. Okay, double integration is denoted by like this: I is equal to double integration over region R. ఇక్కడ R అంటే ఏంటంటే రీజన్. ఓకే, R అంటే రీజన్ ఆర్ డొమైన్ అని కూడా పిలవచ్చు మనం. ఓకే, సమ్ బుక్స్లో మనకి D అని కూడా ఇచ్చింటారు. D అంటే డొమైన్. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ్ వై డిఎక్స్ డివై. ఓకే, ఆర్ మనం ఇలా కూడా ఎక్స్ప్రెస్ చేస్తాం డబల్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇంటిగ్రేషన్స్ ఇక్కడ మనకి డబల్ ఇంటిగ్రేషన్స్లో 2 ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. ఓకే, 2 ఇంటిగ్రేషన్స్ ఉంటాయి అండ్ 2 వేరియబుల్స్ ఉంటాయి. అదే మనకి సింగిల్ ఇంటిగ్రేషన్లో అయితే మనకి ఓన్లీ వన్ ఇంటిగ్రేషన్. ఓకే, అండ్ ఓన్లీ 1 వేరియబుల్ మాత్రం ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ వై డివై. ఓకే, మనం సింగిల్ ఇంటిగ్రేషన్ ఇంటర్మీడియట్లో అయితే దీని గురించి అయితే మనం తెలుసుకున్నాం. సింగిల్ ఇంటిగ్రేషన్ గురించి అయితే తెలుసుకున్నాం. ఓకే, ఎక్స్ ఉంటుంది లేకుంటే వై ఉంటుంది సింగిల్ ఇంటిగ్రేషన్లో. బట్ మనకి డబల్ ఇంటిగ్రేషన్లో ఎక్స్ అండ్ వై బోత్ ఉంటాయి. ఓకే, 2 వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, 2 వేరియబుల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. డబల్ ఇంటిగ్రేషన్లో మనకి 2 వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, క్వశ్చన్స్లో కావాల్సింటే ఇక్కడ ఎక్స్ వై బదులు కావాల్సింటే వాళ్ళు ఎఫ్ ఆఫ్ x1 x2 dx1 dx2 ఇలా కూడా వేయచ్చు. ఓకే, ఇక్కడ x1 x2 అనేది వేరియబుల్స్. ఓకే, 2 వేరియబుల్స్. ఓకే, ఇక్కడ dx dy లేకుంటే సమ్ బుక్స్లో ఎఫ్ ఆఫ్ యూ కమా వి du dv. ఓకే, యూవి కూడాను ఇచ్చింటారు కొన్ని బుక్స్లో. ఓకే, ఇది సమ్ నొటేషన్స్ అంతే. ఓకే, యూవి ఆర్ xy అనేది నొటేషన్స్. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనకి సింపుల్గా ఏమర్థమవుతుంది, మనకి డబల్ ఇంటిగ్రేషన్లో 2 వేరియబుల్స్ ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, మనము డబల్ ఇంటిగ్రేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 కేసెస్. ఓకే, 2 కేసెస్గా మనము డబల్ ఇంటిగ్రేషన్ని డివైడ్ చేస్తాం. ఒక కేసు వచ్చి డిపెండెంట్ కేసు, అనదర్ కేసు వచ్చి ఇండిపెండెంట్ కేసు. డిపెండెంట్ కేసు అంటే ఏంటంటే వన్ లిమిట్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ అనదర్ లిమిట్ ఈజ్ వేరియబుల్. ఒక లిమిట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది అండ్ అనదర్ లిమిట్ ఈజ్ వేరియబుల్ ఉంటుంది. ఇక్కడ మనకి 2 ఇంటిగ్రేషన్స్ ఉన్నాయా, ఒక లిమిట్ అనేది మనకి కాన్స్టెంట్ ఉంటుంది, అనదర్ లిమిట్ అనేది వేరియబుల్ ఉంటుంది. ఓకే, దాన్ని మనం డిపెండెంట్ కేస్ అంటాం. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ చూడండి. ఇంటిగ్రేషన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 to 1 0 to y ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై డిఎక్స్ డివై. ఇక్కడ చూడండి, ఒక లిమిట్ అనేది వేరియబుల్ ఉందా, 0 to 1. దిస్ ఈజ్ కాన్స్టెంటా. 0 to 1 అనేది కాన్స్టెంట్ అంటే ఒక లిమిట్ అనేది కాన్స్టెంట్ ఉంది, అనదర్ లిమిట్ అనేది వేరియబుల్ ఉంది. 0 to y ఉంది చూడండి. ఓకే, ఒక లిమిట్ అనేది వేరియబుల్ ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 1 to 2 0 to x ఉంది. ఓకే, ఒక లిమిట్ అనేది కాన్స్టెంట్, అనదర్ లిమిట్ అనేది వేరియబుల్. అది x అయ్యొచ్చు లేకుంటే y అయ్యొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి సేమ్ మైనస్ పై టు పై, దిస్ ఈజ్ కాన్స్టెంట్ లిమిట్ అండ్ x to x స్క్వేర్, దిస్ ఈజ్ వేరియబుల్ లిమిట్. ఓకే, ఇదైతే అర్థమైంది కదా డిపెండెంట్ కేస్ అంటే ఏమిటని. ఓకే, ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ 0 to y ఉందంటే ఇది ఎక్స్ లిమిట్ అని అర్థం. ఓకే, y ఉందనుకోండి అది మనకి ఎక్స్ లిమిట్ అవుతుంది, ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది y లిమిట్. ఓకే, ఇక్కడ 0 to x ఉంది కాబట్టి ఈ లిమిట్లో మనకి దిస్ ఈజ్ బిలాంగ్స్ టు y లిమిట్. ఓకే, ఇంకా రిమైనింగ్ ఏమిటి ఎక్స్ లిమిట్ అవుతుంది అండ్ x to x స్క్వేర్ ఉంది, ఎక్స్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ y లిమిట్. ఓకే, రిమైనింగ్ ఎక్స్ లిమిట్ అవుతుంది. ఓకే, ఇదైతే ట్రిక్ గుర్తుపెట్టుకోండి, ఎలా మనము ఇంటిగ్రేషన్ అనేది అంటే ఐడెంటిఫై చేయాలి అనేది, లిమిట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలని దానికి ఇదైతే టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ఉంటే దట్ ఈజ్ y లిమిట్. ఓకే, రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ లిమిట్. ఓకే, అదే y ఉందనుకోండి అది ఎక్స్ లిమిట్ అవుతుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఇండిపెండెంట్ కేస్ అంటే ఏమిటంటే బోత్ ద లిమిట్స్ ఆర్ కాన్స్టెంట్. ఓకే, ఇచ్చిన 2 లిమిట్స్ కూడా మనకి కాన్స్టెంట్ అయితే అది ఇండిపెండెంట్ కేస్ అవుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ 0 to 1 0 to 1 ఉంది. బోత్ ద లిమిట్స్ అనేది మనకి
కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్ 0 to 2 0 to π ఉంది. ఇక్కడ కూడా మనకి బోత్ ద లిమిట్స్ అనేది కాన్స్టెంట్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఇండిపెండెంట్ కేసు. ఓకే, దిస్ ఈజ్ ఇండిపెండెంట్ కేసు. ఇదైతే అర్థమైంది కదా మీకు. దీంట్లో మనం ఎక్స్ లిమిట్స్ వై లిమిట్స్ ఎలా రాయాలి మీ ఇష్టం, ఇర్రెస్పెక్టివ్ ఆర్డర్ ఆఫ్. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆర్డర్ ఓకే, మీ ఇష్టం. దీనికి కావాల్సిన ఎక్స్ లిమిట్స్ తీసుకోవాల్సిన వై లిమిట్స్ తీసుకోండి. ఓకే, మీ ఇష్టం. ఇర్రెస్పెక్టివ్ ఆర్డర్లో మీరు ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఇండిపెండెంట్ కేసులో మీకు బోత్ ద లిమిట్స్ కాన్స్టెంట్ కాబట్టి మీరు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్న చేయొచ్చు, వై అన్న చేయొచ్చు ఫస్ట్. ఓకే, మీ ఇష్టం. ఇంకా దీంట్లో చూడండి మీ ఇష్టం. దీంట్లో బోత్ కాన్స్టెంట్ కాబట్టి ఫస్ట్ లిమిట్ కావాలంటే విత్ రెస్పెక్ట్ వై చేయండి, దీన్ని విత్ రెస్పెక్ట్ వై చేయండి, దీన్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయండి, మీ ఇష్టం. ఎక్స్ వై. ఓకే, మీరు ఎక్స్ ఫస్ట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అన్న చేయొచ్చు, లేకుంటే విత్ రెస్పెక్ట్ వై అన్న చేయొచ్చు. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి మనం ఈ వీడియోలో ఏమేమి చూడబోతున్నాం. మెథడ్స్ టు సాల్వ్ డబల్ ఇంటిగ్రేషన్. ఓకే, నార్మల్ మెథడ్ ఏంటి? బై డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటంటే బోత్ లిమిట్స్ అనేది డైరెక్ట్ వాళ్ళే ఇచ్చి ఉంటారు. వీ హ్యావ్ టు ఫైండ్ సొల్యూషన్. ఓకే, ఆల్రెడీ మనకి లిమిట్స్ అనేది ఇచ్చింటారు. మనం డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేస్తే చాలు. దట్ ఈస్ నా డైరెక్ట్ మెథడ్. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈజ్ సమ్ రీజన్ ఆర్ డొమైన్ ఇచ్చింటే బై యూజింగ్ దట్ రీజన్ ఆర్ డొమైన్ యూజ్ చేసి మనం లిమిట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత మనము ఇంటిగ్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి కొన్ని మెయిన్గా అడిగే రీజన్స్ ఏంటంటే x² + y² = a² సర్కిల్. ఓకే, y = x² పారాబోలా ఆర్ x = y². ఓకే, దీస్ ఆర్ బోత్ పారాబోలాస్. ఓకే, అండ్ స్ట్రైట్ లైన్ అడుగుతారు, y = x. ఓకే, ఇలా ఎక్సెట్రా మనకి డిఫరెంట్ కర్వ్స్ అనేది అడుగుతూ ఉంటారు, డిఫరెంట్ రీజన్స్ అనేది మనకి అడుగుతూ ఉంటారు. ఓకే, ఈ రీజన్స్ యూజ్ చేసి అయితే మనము డబల్ ఇంటిగ్రేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని ఎలా యూజ్ చేయాలని గురించి అయితే నేను నెక్స్ట్ చెప్తాను మీకు. ఓకే, నెక్స్ట్ తర్వాత యూజింగ్ పోలార్ కోఆర్డినేట్స్. ఓకే, పోలార్ కోఆర్డినేట్స్ యూజ్ చేసి కూడా మనము డబల్ ఇంటిగ్రేషన్ అనేది సాల్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ అప్లికేషన్ ఆఫ్ డబల్ ఇంటిగ్రేషన్. ఓకే, అప్లికేషన్ ఆఫ్ డబల్ ఇంటిగ్రేషన్ ఏమిటంటే ఫైండింగ్ ఏరియా. ఓకే, ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. వాల్యూమ్ అండ్ డబల్ ఇంటిగ్రేషన్ మనము గ్రీన్స్ థియరంలో కూడా యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డబల్ ఇంటిగ్రేషన్ అనేది వెక్టర్ క్యాలిక్యులస్లో మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది వెక్టర్ క్యాలిక్యులస్కి. ఓకే, మీకు డబల్ ఇంటిగ్రేషన్ ఇక్కడ చేయడానికి బాగా వస్తే మీరు వెక్టర్ క్యాలిక్యులస్లో ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తారు. వెక్టర్ ఇంటిగ్రేషన్ అని వస్తుంది ఇక్కడ మనకి. వెక్టర్ ఇంటిగ్రేషన్ అనేది ఇక్కడ మనకి డబల్ ఇంటిగ్రేషన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, గ్రీన్స్ థియరంలో కూడా మనం డబల్ ఇంటిగ్రేషన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ ఇది చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. మనకి కొన్ని ఇంటిగ్రేషన్ ఇచ్చింటారు డబల్ ఇంటిగ్రేషన్. ఓకే, ఇక్కడ డబల్ ఇంటిగ్రేషన్ ఇచ్చింటే మనం డైరెక్ట్గా ఈ లిమిట్స్ అయితే యూజ్ చేసి అయితే మనం సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయలేము. ఓకే, సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయలేము. అందువల్ల చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఏదైతే ఆర్డర్, సపోజ్ ఎక్స్ వై ఉందనుకోండి, ఈ రెండు ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, ఇది ఎక్స్ దగ్గర వై వస్తుంది, వై దగ్గర ఎక్స్ వస్తుంది. ఓకే, ఇలా మనం చేంజ్ ది ఆర్డర్. ఓకే, ఆర్డర్ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ అనేది చేంజ్ చేసి మనం సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, నేను ఆల్రెడీ 4 to 5 వీడియోస్ ఏమో ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో ఆ వీడియోస్ చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను ట్రిక్ ఇచ్చాను యాక్చువల్లీ. ఈ వీడియోలో అయితే నేను కాన్సెప్ట్ చెప్తాను. నేను ఆల్రెడీ చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ పైన అయితే వీడియోస్ అప్లోడ్ చేశాను, ఎవరైతే చూడండి. ఓకే, అలాగే ట్రిక్స్ కూడాను అప్లోడ్ చేశాను చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ పైన. ఓకే, ఎవరికైతే గ్రాఫికల్ మీద గ్రాఫ్ యూజ్ చేసి ఎలా చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి రాదో వాళ్ళు డైరెక్ట్గా ఈ ట్రిక్ అనేది యూజ్ చేసి, అంటే నేను ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశాను, దాంట్లో ట్రిక్స్ యూజ్ చేసి మీకు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేశాను. ఓకే, స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ తీసుకొని దాన్ని సాల్వ్ చేశాను. ఓకే, ఆ వీడియోస్ చూడండి, మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్.
ఓకే, ఇప్పుడైతే మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఓకే, వీడియో అయితే స్కిప్ చేయకండి, ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తా అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే, బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ కంటే మనం సాల్వ్ చేద్దాం. ఓకే, అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఓకే, మీరు ఈ ఒక్క వీడియో చూసారంటే చాలు, డబల్ ఇంటిగ్రేషన్ పైన మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఎవాల్యుయేట్ డబల్ ఇంటిగ్రేషన్ 0 to 1 xy dx dy ఉంది. ఓకే, ఇది మనకి డైరెక్ట్గా వాళ్ళే లిమిట్స్ ఇచ్చింటారు కాబట్టి మనం ఇక్కడ డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to 1 xy dx dy. ఓకే, ఇక్కడ మనకి చూడండి, దిస్ ఈజ్ ఇండిపెండెంట్ కేసు. ఇక్కడ బోత్ ద లిమిట్స్ కాన్స్టెంట్ కాబట్టి మీరు ఇర్రెస్పెక్టివ్ ఆర్డర్లో మీరు ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఓకే, మీరు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నా చేయొచ్చు ఫస్ట్, లేకుంటే విత్ రెస్పెక్ట్ వై అన్నా చేయొచ్చు. ఓకే, మీ ఇష్టం అది. ఇక్కడ మనకి ఎక్స్ వై ఇచ్చాడు కాబట్టి ఇక్కడ డిఎక్స్ డివై, ఫస్ట్ ఎక్స్ వై ఇచ్చాడు కాబట్టి కాకుండా దీన్ని ఎక్స్ లిమిట్స్, దిస్ ఇస్ వై లిమిట్స్ అని పెట్టుకుంటా. I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 1. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 to 1 x dx. ఓకే, dy. ఓకే, I ఈజ్ ఈక్వల్ టు y dy. ఇంటిగ్రేషన్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 1. ఓకే, y dy. ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఏమి x స్క్వేర్ బై 2 0 to 1. ఓకే, I ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ 1 పుట్ చేస్తే 1/2, లోవర్ లిమిట్ 0 పుట్ చేస్తే 0, 1/2 వస్తుంది, కాన్స్టెంట్ కాబట్టి బయట తీసుకోండి 1/2. ఇంటిగ్రేషన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 y dy, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇంటిగ్రేషన్ ఆఫ్ y ఏమి y స్క్వేర్ బై 2 0 to 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ అప్పర్ లిమిట్ 1 పుట్ చేస్తే 1/2 వస్తుంది, లోవర్ లిమిట్ 0 కాబట్టి 0 అవుతుంది. 1/2 ఇంటూ 1/2 1/4. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇక్కడ మనం డైరెక్ట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ ఉంది కాబట్టి XY అనేది ప్రోడక్ట్లో ఉంది కాబట్టి కావాల్సి ఉంటే మీరు I ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా ఇలా రాసుకోవచ్చు 0 to 1 x, ఇది సపోజ్ ఇది x లిమిట్ అనుకుందాం, x dx అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 0 to 1 y dy. ఓకే, దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి, ఏమొస్తుంది మనకి x స్క్వేర్ బై 2 0 to 1 ఇంటూ వై స్క్వేర్ బై 2 0 to 1, లిమిట్స్ పుట్ చేస్తే 1/2 ఇంటూ 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 వస్తుంది. ఓకే, ఇలా మనం డైరెక్ట్గా కూడా చేయొచ్చు. ఓకే, దిస్ ఈజ్ కాన్స్టెంట్ లిమిట్ కాబట్టి బోత్ ద లిమిట్స్ కాన్స్టెంట్ ఉంది అండ్ ప్లస్ ఇక్కడ ఇచ్చిన ఏదైతే ఫంక్షన్ ఉందో మనకి ప్రోడక్ట్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇలా మీరు చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. Evaluate double integration over region R sin x plus y dx dy, where region xy such that x is lies between 0 to pi by 2 and y is lies between 0 to pi by 2. అంటే I is equal to double integration. ఓకే, x లిమిట్ ఏమంట 0 to pi by 2 and y లిమిట్ 0 to x లిమిట్ 0 to pi by 2 and y లిమిట్ 0 to pi by 2 అండ్ సైన్ ఎక్స్ ప్లస్ వై డిఎక్స్ డివై. ఓకే, ఇక్కడ మనము ఇక్కడ ప్రోడక్ట్లో ఇక్కడ అడిషన్ ఉంది, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఉంది కాబట్టి ఇక్కడ మనం ఇలా ఇక్కడ ప్రోడక్ట్లో ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఇలా చేసాం. ఓకే, ఇక్కడ మనం ఇక్కడ చేయలేం. ఓకే, ఇక్కడ ఈ మెథడ్ యూజ్ చేయాల్సి ఉంటుంది, ఇలా సాల్వ్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, ఫస్ట్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఈక్వల్ 0 to pi by 2 విత్ రెస్పెక్ట్ టు y చేయండి ఇంటిగ్రేషన్. ఓకే, విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నామంటే ఇంటిగ్రేషన్ x అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏమిటి మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ వై. ఓకే, దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమి డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఏమి కాన్స్టెంట్ కాబట్టి 0, y డిఫరెన్షియేషన్ 1. ఓకే, dx 0 to pi by 2, ఎక్కడైతే y ఉంటుందో అక్కడ లిమిట్స్ అయితే పుట్ చేయండి. ఓకే, I ఈజ్ ఈక్వల్ టు ఓకే లిమిట్స్ పుట్ చేయండి. ఇప్పుడు మనకి ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఈక్వల్ 0 to pi by 2. ఓకే, ఇది మైనస్ అనేది బయటకు తీసుకోండి, కాస్ ఇంటూ
x plus pi by 2 minus cos of y దగ్గర 0 పుట్ చేస్తే cos x dx వస్తుంది. ఓకే, I is equal to minus integration x equal 0 to pi by 2. Okay, then cos of x plus pi by 2 dx minus cos x dx. Okay, that is equal to minus of ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏమవుతుంది మనకి, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ వచ్చి సైన్. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎంత, సైన్. ఓకే, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై 2 మైనస్ సైన్ ఎక్స్ 0 to pi by 2. Okay, that is equal to minus into sine of pi by 2 plus pi by 2 minus sine pi by 2. Okay, minus again minus into ఈ మైనస్ అనేది ఎంటైర్ ఉంటుంది. సైన్ ఆఫ్ ఎక్స్ దగ్గర 0 పుట్ చేస్తే సైన్ ఆఫ్ పై బై 2 మైనస్ సైన్ 0. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ సైన్ పై బై 4. దిస్ ఈజ్ సైన్ పై బై 4 సారీ సైన్ 2 పై బై 2 వస్తుంది. 2 గెట్ క్యాన్సిల్, సైన్ పై. ఓకే, సైన్ పై అవుతుంది మైనస్ సైన్ పై బై 2 వాల్యూ. సైన్ పై బై 2 వాల్యూ ఇస్ 1. సైన్ 90 ఎంత మనకి 1. అండ్ అగైన్ మైనస్ సైన్ 90 వాల్యూ ఇస్ 1 అండ్ సైన్ 0 వాల్యూ ఇస్ 0 ప్లస్ 0. ఓకే, సైన్ పై వాల్యూ అంతా 0 అగైన్ తెలుసు కదా. సైన్ ఎన్ పై వాల్యూ అంతా 0. ఓకే, ఎన్ బిలాంగ్స్ టు ఎనీ ఇంటీజర్. ఓకే, n belongs to any integer, sin n pi value 0. Okay, n value 1 put చేస్తే మనకి ఏమొస్తుంది, sin pi, that is equal to 0. n is equal to 1 put చేస్తే sin pi, that value అంతా 0. దీని వాల్యూ 0 అవుతుంది. that is equal to minus into minus 1 ఎంత, minus 2. minus becomes plus, we get 2. okay, 2 is the required answer. okay, మీకు ఇదైతే అర్థమైంది కదా, కాన్స్టెంట్ లిమిట్స్ ఇచ్చింటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలని. ఓకే, ఇప్పుడు మనం వేరియబుల్ లిమిట్స్ ఇచ్చింటే, అదే డిపెండెంట్ కేసు ఇచ్చింటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత మనము సపోజ్ ఏదైనా రీజన్ ఇచ్చింటే లేకుంటే డొమైన్ ఇచ్చింటే అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనము ఈ ప్రాబ్లం అయితే చూద్దాం. I is equal to integration 0 to 1 integration 0 to x dx dy ఉంది. ఓకే, ఇప్పుడు మనము దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. దిస్ ఈజ్ డిపెండెంట్ కేసు. ఒక లిమిట్ అనేది కాన్స్టెంట్ ఉంది, అనదర్ లిమిట్ అనేది వేరియబుల్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ డిపెండెంట్ కేసు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ లిమిట్స్ 0 to x ఉంది. 0 to x ఉంది కాబట్టి ఇక్కడ x ఉంది కాబట్టి దిస్ ఈజ్ బిలాంగ్స్ టు y లిమిట్ అండ్ రిమైనింగ్ ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ x లిమిట్. ఓకే, మనం విత్ రెస్పెక్ట్ టు y చేయాలి ఇంటిగ్రేషన్ ఫస్ట్, తర్వాత విత్ రెస్పెక్ట్ టు x చేయాల్సి ఉంటుంది. I is equal to integration of 0 to 1. okay, x is equal to 0 to 1, y is equal to 0 to x dy, okay, into dx. okay, first with respect to y చేద్దాం ఇంటిగ్రేషన్. I is equal to integration of x is equal to 0 to 1 with respect to y చేస్తే ఇంటిగ్రేషన్ మనకి ఏమొస్తుంది, x dx ఉంటుంది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు y చేస్తే y 0 to x లిమిట్స్. ఓకే, x ఇంటూ dx వస్తుంది. తర్వాత I is equal to integration of x is equal to 0 to 1 లిమిట్ సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, x, ఇక్కడ x వస్తుంది, ఇక్కడ ఒక x ఉంది కాబట్టి x స్క్వేర్ dx వస్తుంది. తర్వాత ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఎంత, x క్యూబ్ బై 3 లిమిట్స్ 0 to 1 we get 1/3. లిమిట్స్ అప్లై చేస్తే మనకి వచ్చేది ఎంత, 1/3 is the required answer. ఓకే, ఇలా మనము ఇంటిగ్రేషన్ అయితే డైరెక్ట్గా లిమిట్స్ ఇస్తే ఇలా అయితే ఇంటిగ్రేషన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సపోజ్ సంథింగ్ డొమైన్ కానీ లేకుంటే రీజన్ కానీ ఏదైనా ఇచ్చింటే ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి దాని గురించి అయితే మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుంటాం. ఇప్పుడు మనము డొమైన్ ఇస్తే, ఏదైనా సంథింగ్ డొమైన్ ఇస్తే డైరెక్ట్గా లిమిట్స్ ఇవ్వకుండా సంథింగ్ ఏదైనా కర్వ్స్ కానీ ఇచ్చి మనకి లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత
ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయమని ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయలేని దాని గురించి అయితే ఈ వీడియోలో ఇప్పుడైతే తెలుసుకుంటున్నాం. ఎవాల్యుయేట్ ద ఇంటిగ్రల్ డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ రీజన్ ఆర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ డిఎక్స్ డివై ఓవర్ ది డొమైన్ సి ఈజ్ ఈక్వల్ టు the set x comma y such that x is greater than or equal to 0, y is greater than or equal to 0 and x square plus y square less than or equal to 1. ఓకే, ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈ రీజన్ అయితే ఏదైతే డొమైన్ ఇచ్చారో ఈ డొమైన్ యూజ్ చేసి మనం ఫస్ట్ ఎక్స్ అండ్ వై లిమిట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం నార్మల్గా ప్రీవియస్గా ఎలా ఇంటిగ్రేషన్ చేసామో డబల్ ఇంటిగ్రేషన్ అలా డబల్ ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము ఒక కాన్సెప్ట్ అయితే తెలుసుకోవాలి. ఇక్కడ స్ట్రిప్ అనే ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలి. ఓకే, స్ట్రిప్ అంటే ఇక్కడ హారిజాంటల్ స్ట్రిప్ అండ్ వర్టికల్ స్ట్రిప్ అని 2 స్ట్రిప్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఓకే హారిజాంటల్ స్ట్రిప్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, అంటే ఏమిటంటే ఇది ఏదైతే ఎండ్ అయితే ఉంటుందో దిస్ ఈజ్ లోవర్ లిమిట్గా తీసుకుంటాం. లోవర్ లిమిట్. ఓకే, ఇదేదైతే ఎండ్ ఉంటుందో దాన్ని మనం అప్పర్ లిమిట్గా తీసుకుంటాం. అప్పర్ లిమిట్. ఓకే, దీని గురించి అయితే నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి చాలు. ఓకే, వర్టికల్ స్ట్రిప్ అంటే మనం ఇలా రాస్తాం. ఓకే, వర్టికల్ స్ట్రిప్ అంటే ఇలా రాస్తాం. ఏదైతే లోవర్ టచ్ అయి ఉంటుందో ఈ స్ట్రిప్ అనేది దాన్ని మనం లోవర్ లిమిట్ తీసుకుంటాం. ఈ స్ట్రిప్ మనకి ఏదైతే అప్పర్కి టచ్ అయి ఉంటుందో ఏదైతే ఉంటుందో దాన్ని మనం అప్పర్ లిమిట్గా తీసుకుంటాం. ఓకే ఓకే దిస్ ఇస్ జస్ట్ స్ట్రిప్ అంటే మనకి లోవర్ లిమిట్ అంటే ఈ సైడ్ నుండి వాల్యూ అనేది లోవర్ లిమిట్ టు అప్పర్ లిమిట్ పోతుందని దీని మీనింగ్. ఓకే, ఇలా ఇండికేట్ చేస్తాం మనం. ఓకే, దీని మీనింగ్ ఏమిటంటే ఓకే లోవర్ టు అప్పర్ ఇలా పోతుంది. ఓకే, ఇది వర్టికల్గా పోతుంది. హారిజాంటల్గా తీసుకుంటాం, ఇది వర్టికల్గా తీసుకుంటాం. ఓకే, దీని గురించి అయితే గుర్తుపెట్టుకోండి. హారిజాంటల్ స్ట్రిప్, వర్టికల్ స్ట్రిప్ దీన్ని ఎలా అప్లై చేయాలని గురించి అయితే నేను ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఈ ప్రాబ్లం అయితే చూద్దాం. ఎవాల్యుయేట్ ది ఇంటిగ్రల్ ఇచ్చారు, ఓవర్ ది డొమైన్ ఇచ్చారు. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏమిటంటే వీ హ్యావ్ టు రైట్ ఈ ఏదైతే డొమైన్ ఇచ్చింటారో దాన్ని యూజ్ చేసి మనం ఒక రఫ్ గ్రాఫ్ అయితే డ్రా చేసుకున్నాం. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే దిస్ ఇస్ సర్కిల్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. ఓకే, సర్కిల్ ఈక్వేషన్. ఇక్కడ మనకి రేడియస్ ఎంత 1 ఉంటుంది. సెంటర్ 0,0. ఓకే, సెంటర్ 0,0 అండ్ రేడియస్ 1. ఓకే, దిస్ ఈజ్ 1 అనుకుందాం. ఓకే, రేడియస్ 1. ఇదైతే క్లియర్ కదా మీకు. సెంటర్ 0,0. యాక్చువల్లీ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎలా ఉంటుంది మనకి ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఉంటుంది. ఓకే, ఏ కామా బి అనేది సెంటర్ అండ్ ఆర్ అనేది రేడియస్. ఓకే, ఇదైతే గుర్తుంది కదా మీకు జనరల్ ఫార్మ్ ఆఫ్ ది సర్కిల్. ఇదైతే సర్కిల్ అయితే రాసాం. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంట. ఓకే, దిస్ ఈజ్ ఎక్స్ 0,0. దిస్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే ఈ రీజన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వై గ్రేటర్ దాన్ 0 అంటే ఏమిటి మనకి ఈ రీజన్. అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నాడు అంటే వీలో కిందికి అంటే ఈ ఫోర్త్ రీజన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అండ్ వై గ్రేటర్ దాన్ 0 అంటే ఏదైతే నేను షేర్ చేశానో ఈ రీజన్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడైతే మనం లిమిట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎక్స్ లిమిట్స్ ఎక్స్ ఈజ్ వేరీస్ ఫ్రమ్ చూడండి ఇక్కడ 0 ఉంది. ఇప్పుడు సపోజ్ ఎక్స్ లిమిట్స్ కావాలి కాబట్టి మనకి ఎక్స్ ఈజ్ వేరీస్ ఫ్రమ్ 0 to 1. దీని వాల్యూ ఎంత ఉంది మనకి 1. రేడియస్ వాల్యూ 1 కాబట్టి ఇది ఎక్స్ ఈజ్ కూడా 1 ఉంటుంది మనకి ఇది. ఓకే, దీని డిస్టెన్స్ ఎంత 1 ఉంది. ఓకే, దీని డిస్టెన్స్ ఎంత 1. మనకి ఎక్స్ వాల్యూ ఎంత ఎక్స్ ఈజ్ వేరీస్ ఫ్రమ్ 0 to 1 వస్తుంది. అండ్ వై ఈజ్ వేరీస్ ఫ్రమ్ 0 to ఇలా ఉంటుంది మనకి గ్రాఫ్ అనేది. ఈ రీజన్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, వర్టికల్ స్ట్రిప్ తీసుకుంటాను. వర్టికల్ స్ట్రిప్ తీసుకుంటే వై ఈజ్ ఈక్వల్ 0 to 1. ఓకే, అంటే
ఈ డైరెక్షన్లో ఉంటుంది మనకి. ఈ డైరెక్షన్లో తీసుకోవాలి లిమిట్స్. అంటే లోవర్ లిమిట్ ఏమవుతుంది 0. ఓకే, వై వాల్యూ దిస్ ఈజ్ ఇదేంటి మనకి y ఈజ్ ఈక్వల్ 0. ఓకే, 0 టు సర్కిల్ ఉంది కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో రాస్తే ఎలా వస్తుంది మనకి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, వై ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, అంటే 0 టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, అర్థమైంది కదా. దేర్ ఫోర్ ఇప్పుడు లిమిట్స్ రాయండి. ఐ ఈజ్ ఈక్వల్ టు x is varies from 0 to 1 and y is varies from 0 to square root of 1 minus x square into x square y square dx dy. Okay, first with respect to y చేయండి. First with respect to y చేస్తే మనకి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది మనకి x is equal to 0 to 1 x square with respect to y చేస్తే y cube by 3 0 to 1 minus x square dx. ఓకే, దీన్ని సాల్వ్ చేయండి. i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు 1 లిమిట్స్ అప్లై చేస్తే మనకి 1/3 బయట తీసుకుంటున్నాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ మనకి 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 3/2 dx. ఓకే, ఇలా వస్తుంది మనకి లిమిట్స్ అప్లై చేస్తే. ఓకే, ఇప్పుడైతే దీన్ని అయితే సాల్వ్ చేయాలి. దీన్ని సాల్వ్ చేయాలంటే ఇక్కడ మనం దీన్ని సాల్వ్ చేయడానికి నార్మల్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో తెలుసు కదా. ఇక్కడ సబ్స్టిట్యూషన్ తీసుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా సబ్స్టిట్యూషన్ తీసుకోండి. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటిగ్రేషన్ 0 టు దీన్ని డిఎక్స్ ఏమవుతుంది మనకి కాస్ టీటా డి టీటా అవుతుంది. అండ్ మనకి లిమిట్స్ ఏమవుతుంది 0 టు π/2 వస్తుంది. ఓకే, లిమిట్స్ టీటా వాల్యూ ఇస్ వేరీస్ ఫ్రమ్ ది సర్కిల్ పూర్తి ఎంటైర్ సర్కిల్ తీసుకుంటే మనకి 0 టు 2π మనకు ఓన్లీ ఆప్. ఓకే, ఇంత మాత్రమే మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకి 0 టు π/2 అవుతుంది. ఓకే, 0 టు π/2 టీటా వాల్యూ ఏమొస్తుంది మనకి 0 టు π/2 అండ్ ఎక్స్ దగ్గర సైన్ స్క్వేర్ టీటా వస్తుంది, ఎక్స్ స్క్వేర్ దగ్గర సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. అండ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా హోల్ పవర్ ఆఫ్ 3/2 dx వాల్యూ కాస్ టీటా డి టీటా and is equal to 1/3 integration 0 to π/2 sin square theta into 1 minus sin square theta ఏమి cos square theta whole power of 3/2 cos theta d theta 2 get cancel. I is equal to 1/3 integration 0 to π/2 sin square theta. ఇక్కడ cos ఉంది, ఇక్కడ cos క్యూబ్ ఉంది, cos ఉంది కాబట్టి cos power of 4 theta d theta. ఇక్కడ మీరు రిడక్షన్ ఫార్ములా అయితే యూజ్ చేయండి. రిడక్షన్ ఫార్ములా I is equal to 1/3 reduction formula తెలుసు కదా ఇంటిగ్రేషన్ 0 to π/2 sin m theta cos n theta d theta. ఓకే, ఇదైతే మీరు యూజ్ చేయండి రిడక్షన్ ఫార్ములా 1/3 రిడక్షన్ ఫార్ములా. ఈ ఫార్ములా ఉంటే మనం రిడక్షన్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఓకే, రిడక్షన్ ఫార్ములా యూజ్ చేయండి. ఇక్కడ 1/3 1/6. ఓకే, 1/6 ఎట్లా వస్తుందంటే మనకి 4+2. ఓకే, 4+2 ఇక్కడ చూడండి ఫార్ములా ఏమిటంటే m-1 ఓకే m-3 ఓకే అండ్ సో వన్. ఓకే, అండ్ ఇక్కడ n-1 n-3 ఓకే అండ్ సో వన్ డివైడెడ్ బై m+n-2 and so on. Okay, into k where k is π/2 if m and n is even ఉంటే. Okay, if k is 1 otherwise. ఓకే, m and n అనేది బోత్ ఈవెన్ ఉంటే π/2 తీసుకుంటాం. ఓకే, లేకుంటే 1 తీసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి 1/3 ఇంటూ 1/6 మై m వాల్యూ అంతా 2 n వాల్యూ అంతా 4 2 minus 1 1 ఓకే ఇంటూ అండ్ n-1 4 minus 1 3 4 minus 3 1 ఓకే అండ్ డివైడెడ్ బై 2 plus 4 m plus n ఎంత వాల్యూ 2 plus 4 6 ఇంటూ 6 minus 2 4 ఓకే 6 minus 4 2
ఓకే, ఇక్కడికి స్టాప్ చేయాలి. ఇంటూ ఇక్కడ బోత్ 2 4 అనేది ఈవెన్ కాబట్టి π/2 మల్టిప్లై చేయాలి. π/2 మల్టిప్లై చేసి దట్ ఈజ్ ఈక్వల్, దీన్ని అంతా సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, π/96 వస్తుంది. ఓకే, π/96 వస్తుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం, మీకు అక్కడ క్లియర్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఎవాల్యుయేట్ ఇన్ డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ రీజన్ D x² + y² dx dy ఓవర్ ది డొమైన్ బౌండెడ్ బై y ఈజ్ ఈక్వల్ టు x² అండ్ y ఈజ్ ఈక్వల్ టు x. ఓకే, ఇక్కడ మనకి రీజన్ అయితే ఇచ్చారు, y ఈజ్ కూడా x² అండ్ y ఈజ్ కూడా x. ఈ రీజన్ యూజ్ చేసి మనము డబల్ ఇంటిగ్రేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రఫ్ డయాగ్రామ్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. y ఈజ్ ఈక్వల్ టు x² అంటే పారాబోలా ఇలా ఉంటుంది, అండ్ y² ఈజ్ కూడా x అంటే ఈ పారాబోలా ఇలా ఉంటుంది, టచ్ అవుతుంది. ఓకే, ఇది మనకి 0, 0 ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. y ఈజ్ ఈక్వల్ టు x² అండ్ y² ఈజ్ ఈక్వల్ టు xకి ఇంటర్సెక్షన్ పాయింట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ రెండు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు √x వేసుకుందాం, లేకుంటే x దగ్గర y దగ్గర x² పుట్ చేయండి, మనకి ఏమొస్తుంది x². ఇక్కడ y ఈజ్ కూడా x² y దగ్గర x² పుట్ చేస్తే మనకి x⁴ ఈజ్ ఈక్వల్ టు x వస్తుంది, అండ్ x⁴ మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 0. x కామన్ తీసుకుంటే x³ - 1 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x³ - 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ x ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. x వాల్యూస్ దీంట్లో పుట్ చేస్తే మనకు y వాల్యూస్ వస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 0 పుట్ చేస్తే మనకు y వాల్యూ 0 వస్తుంది. x వాల్యూ 1 పుట్ చేస్తే y వాల్యూ కూడా 1 వస్తుంది. అంటే 0, 0 అండ్ 1, 1 ఈజ్ ది ఇంటర్సెక్షన్ పాయింట్స్. ఓకే, ఇక్కడ 0, 0 అండ్ దిస్ ఈజ్ 1, 1 ఈజ్ ది ఇంటర్సెక్షన్ పాయింట్స్. ఓకే, ఇప్పుడు ఈ మిడల్లో ఏదైతే ఉందో మనం దీన్నైతే దీన్ని యూజ్ చేసి మనం లిమిట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మీరు హారిజాంటల్ స్ట్రిప్ అనే యూజ్ చేయొచ్చు, లేకుంటే వర్టికల్ స్ట్రిప్ అన్న యూజ్ చేయొచ్చు. లేకుంటే హారిజాంటల్ స్ట్రిప్ అన్న యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను రెండు యూజ్ చేసి మీకు ఆన్సర్ అయితే ఫైండ్ చేసి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ హారిజాంటల్ స్ట్రిప్ తీసుకుందాం. ఓకే, హారిజాంటల్ స్ట్రిప్ అంటే ఇలా. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ లోవర్ లిమిట్. ఓకే, ఇదేమిటి మనకి, ఈ కర్వ్ ఏమిటి మనకి y² ఈజ్ ఈక్వల్ టు x, అండ్ ఈ కర్వ్ ఏదైతే ఉందో మనకి ఇదేమిటి, ఇది y ఈజ్ ఈక్వల్ టు x². ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, కర్వ్స్ అయితే రాసుకోండి క్లీన్గా. ఓకే, దిస్ ఈజ్ y² ఈజ్ కూడా x అండ్ y ఈజ్ కూడా x² కర్వ్. ఓకే, ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రాస్తే మనము, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రాస్తే లిమిట్స్. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ హారిజాంటల్ స్ట్రిప్ తీసుకుంటే, ఓకే, ఇదేదైతే కర్వ్ ఉందో స్టార్టింగ్ దీనికి టచ్ అవుతుంది కాబట్టి ఎక్స్ ఏమవుతుంది మనకి √y అవుతుంది, అండ్ నెక్స్ట్ ఏమవుతుంది మనకి x ఈజ్ ఈక్వల్ టు √y, x ఏమో y² అండ్ దిస్ ఈజ్ √y అవుతుంది. అండ్ నెక్స్ట్ y లిమిట్స్ ఏమవుతుంది మనకి 0 to 1. ఓకే, ఇది 0 అండ్ దిస్ ఈజ్ 1, 0, 1. ఓకే, ఇది మనము హారిజాంటల్ స్ట్రిప్ తీసుకుంటే, సపోజ్ మనం ఇలా డ్రా చేసుకుంటాం. హారిజాంటల్ స్ట్రిప్ తీసుకుంటే మనకి లిమిట్స్ అయితే ఇలా వస్తుంది. అదే వర్టికల్ స్ట్రిప్ తీసుకున్నాం అనుకోండి, ఓకే, ఇలా ఉందా గ్రాఫ్ మనకి. అదే వర్టికల్ స్ట్రిప్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఇలా కింద నుండి పైనకి.
ఓకే, కింద లోవర్ లిమిట్ ఏదైతుంది మనకి ఇది ఈ కర్వ్ అవుతుంది లోవర్ లిమిట్, ఇది మనకి అప్పర్ లిమిట్ అవుతుంది. ఓకే, లోవర్ లిమిట్ కర్వ్ ఏది వై ఏదైతే ఉందో ఏమిటి లోవర్ లిమిట్ ఈ కర్వ్ ఏది, ఇది మనకి వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే రూట్ ఎక్స్ మనకి కాదు ఎక్స్ స్క్వేర్, సారీ ఎక్స్ స్క్వేర్ ఇది, అండ్ ఇది రూట్ ఎక్స్ వస్తుంది మనకి, అండ్ ఎక్స్ లిమిట్స్ ఏమొస్తుంది మనకి 0 to 1. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా మీకు. మీరు ఏదన్నా యూజ్ చేయొచ్చు, ఈ లిమిట్స్ అన్న యూజ్ చేయొచ్చు, లేకుంటే ఈ లిమిట్స్ అన్న యూజ్ చేయొచ్చు. మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో ఆ లిమిట్స్ యూజ్ చేసి మీరు ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, దీనికి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఈ ఆన్సర్ ఏది వస్తుందంటే 6/35 రావాలి. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, మీరు ఫస్ట్ ఈ లిమిట్స్ యూజ్ చేయండి, మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, మీరు ఈ లిమిట్స్ యూజ్ చేసినా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. మీరు ఏ లిమిట్స్ అన్నా యూజ్ చేయండి. కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. ఈ ప్రాబ్లం అయితే మీరే సాల్వ్ చేయండి. ఓకే, దీనికి 6/35 అయితే ఆన్సర్ వస్తుంది. చెక్ చేసుకోండి వన్స్. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. చూడండి, ఎవాల్యుయేట్ ది ఇంటిగ్రల్ డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ రీజన్ ఈ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ డిఎక్స్ డివై వేర్ ఈ ఈజ్ ది closed region bounded by the lines y is equal to x, y is equal to x minus 1, y is equal to 0 and y is equal to 1. ఓకే, ఇక్కడైతే మనకి రీజన్ అయితే ఇచ్చారు, దీన్ని అయితే ఫస్ట్ డ్రా చేద్దాం. ఓకే, y is equal to x అంటే స్ట్రైట్ లైన్, y is equal to x అంటే ఏంటి స్ట్రైట్ లైన్. ఓకే, y is equal to x డ్రా చేసాం, అండ్ y is equal to x minus 1. సపోజ్ మీకు గ్రాఫ్ డ్రా చేయడానికి రాకుండా ఉంటే x అండ్ y వాల్యూస్ రాసుకొని మీరు కావాల్సింటే x is equal to 0 పుట్ చేస్తే y is equal to ఏమొస్తుంది మనకి, x is equal to 0 అయితే y is equal to -1 వస్తుంది, అండ్ x is equal to 1 అయితే y వాల్యూ 0 వస్తుంది. ఓకే, ఇలా అయితే మీరు డ్రా చేసుకొని అయినా మీరు సాల్వ్ చేయొచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇది అయితే మనకి వై వాల్యూ కూడా, వై వాల్యూ ఏది మనకి ఈ లైనే కదా. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ది వై ఈజ్ ఈక్వల్ టు 0, అలాంగ్ వై ఈజ్ ఈక్వల్ ఎక్స్, అలాంగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ యాక్సిస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దిస్ ఈజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే దిస్ ఈజ్ ద పాయింట్ 1,0 అంటే మనకి లైన్ అనేది ఇలా పాస్ అవుతుంది. ఓకే, ఇలా పాస్ అవుతుంది మనకి. ఓకే, కిందని వదిలేయండి మనకి. ఓకే, వై ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు మనకి, వై ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు కాబట్టి మనకి కిందంది ఏమీ అవసరం లేదు. జస్ట్ ఈ పార్ట్ అయితే అబో వై ఈజ్ ఈక్వల్ టు 0 అబో ఏదైతే పార్ట్ ఉంటుందో అదైతే చాలు మనకి. వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ యాక్సిస్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు 1. సపోజ్ దిస్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుంటే ఇలా ఉంటుందా మనకి గ్రాఫ్. మనకి ఇప్పుడు రీజన్ ఏదైతే వస్తుంది మనకి, దిస్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1, దిస్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ దిస్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్ పాయింట్స్ కావాలి, అంటే దిస్ ఈజ్ ద పాయింట్స్, ఈ పాయింట్స్ కావాలి మనకి. ఆల్రెడీ 1,0 మనకు తెలిసిందే. ఓకే, బట్ ఫైండ్ అవుట్ చేద్దాం. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 యూజ్ చేయండి. ఓకే, ఎక్స్ దగ్గర వై దగ్గర ఎక్స్ పుట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 2x. ఇప్పుడు మనము ఇంటర్మీడియట్ వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఈ పాయింట్ కావాలి మనకి. ఈ పాయింట్ కావాలంటే ఎక్స్ వాల్యూ 1, ఎక్స్ వాల్యూ 1 పుట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ వాల్యూ 1 పుట్ చేస్తే మనకి 1 minus 1 0, 1 minus 1 0, y వాల్యూ 0, ఎక్స్ వాల్యూ 1 అవుతుంది. ఓకే, ఎక్స్ వాల్యూ y వాల్యూ 1 పుట్ చేయండి. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈ పాయింట్ ఏమిటి మనకి 1 ఎక్స్ వాల్యూ కావాలి మనకి. ఎక్స్ దగ్గర 1 పుట్ చేస్తే y వాల్యూ ఎంత వస్తుంది, 2 వస్తుంది. 2,1 దిస్ ఈజ్ ద పాయింట్ అండ్ ఇది 1,1. ఓకే, y వాల్యూ 1 అండ్
ఎక్స్ వాల్యూ కూడా 1 వస్తుంది. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ y ఈక్వల్ టు 1 ఉంది. y వాల్యూ 1 మనకు తెలుసు. ఎక్స్ వాల్యూ కావాలంటే ఈ ఈక్వేషన్లో పుట్ చేయండి. y కూడా x మైనస్ 1. ఓకే, దీంట్లో పుట్ చేయండి. మనకి ఎక్స్ వాల్యూ కావాలంటే y వాల్యూ దీంట్లో పుట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ 2 వస్తుంది. ఓకే, సేమ్ ఇక్కడ మనకి ఈ పాయింట్కి ఆల్రెడీ y వాల్యూ 1 తెలుసు, ఎక్స్ వాల్యూ కావాలి. y ఈక్వల్ టు 1 పుట్ చేస్తే ఎక్స్ వాల్యూ కూడా 1 వస్తుంది. అండ్ ఈ పాయింట్ ఏమొస్తుంది మనకి 0,0 ఆరిజిన్, ఇది 1,0. ఓకే, తెలిసింది. ఇది y ఈక్వల్ టు 0 పుట్ చేస్తే ఎక్స్ వాల్యూ 1 వస్తుంది. ఓకే, ఇదైతే తెలుసు. ఇంటర్సెక్షన్ పాయింట్స్ అయితే మనకు ఆల్రెడీ వచ్చింది. దిస్ ఈజ్ ద రీజన్ హీర్. ఏదైతే రీజన్ ఇచ్చాడో దిస్ ఈజ్ రీజన్. ఇప్పుడు మనం లిమిట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ హారిజాంటల్ స్ట్రిప్ ఆర్ వర్టికల్ స్ట్రిప్, ఏదైనా యూజ్ చేయండి. సపోజ్ నేను హారిజాంటల్ స్ట్రిప్ యూజ్ చేశాను అనుకోండి. హారిజాంటల్ స్ట్రిప్ యూజ్ చేస్తే మనకి ఎక్స్ లిమిట్స్ ఏమొస్తుంది మనకి, y అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి ఎండ్ అవుతుంది, అంటే లోవర్ లిమిట్ ఈ కర్వ్. ఓకే, లోవర్ లిమిట్ ఇది ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ ఏముంది y, అండ్ ఇది దీన్ని సాల్వ్ చేయండి. y ఈజ్ కూడా x మైనస్ 1 ఉంది, y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు x అయ్యింది, అంటే y ప్లస్ 1 వస్తుంది. ఓకే, అండ్ y వాల్యూస్ ఏమొస్తుంది మనకి, y వాల్యూస్ కింద నుండి పైనకి, అంటే 0 to 1. ఓకే, లోవర్ ఏముంది మనకి y ఈక్వల్ 0, అప్పర్ ఏముంది మనకి 1. ఓకే, ఇదైతే క్లియర్ కదా మీకు. ఇలా అయితే పడుతుంది. ఓకే, హారిజాంటల్ స్ట్రిప్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ మనము వర్టికల్ స్ట్రిప్ ఎందుకు యూజ్ చేయలేం, ಸ್ವಲ್ಪ కన్ఫ్యూజన్ అవుతుంది. ఎందుకంటే వర్టికల్ స్ట్రిప్ యూజ్ చేసామనుకోండి మనకి y లిమిట్స్ అయితే వస్తుంది, బట్ x లిమిట్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, కాబట్టి ఏది తీసుకోవాలో మనకి కన్ఫ్యూజన్ అవుతుంది. అందువల్ల మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్లో హారిజాంటల్ స్ట్రిప్ యూజ్ చేయండి. ఓకే, దీన్ని యూజ్ చేసి ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయండి. మీకు ఆన్సర్ ఏది వస్తుందో అనేది కామెంట్ చేయండి. ఆన్సర్ ఏమొస్తుందో అనేది కింద బిలో కామెంట్ చేయండి. ఓకే, దీస్ ఆర్ ది లిమిట్స్. దీన్ని ఎలా రాయొచ్చు, 0 to 1 y to y plus 1 x e power of x square minus y square dx dy. ఓకే, ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి, తర్వాత విత్ రెస్పెక్ట్ టు y చేయండి. ఓకే, ఇంటిగ్రేషన్. ఓకే, కొన్ని స్టెప్స్ అయితే నేను చేస్తాను, తర్వాత రిమైనింగ్ స్టెప్స్ అయితే మీరు సాల్వ్ చేసి ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, దీన్ని అయితే ఇలా రాసుకొని e power of x square into e power of minus y square dx dy. ఓకే, ఇక్కడ సబ్స్టిట్యూషన్ అయితే ఇచ్చేయండి. x square ఈజ్ ఈక్వల్ టు t తీసుకుంటే 2x dx ఈజ్ ఈక్వల్ టు dt, x dx ఈజ్ ఈక్వల్ టు dt by 2. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు 0 to 1. అండ్ లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి మనకి. x వాల్యూ y అయితే t వాల్యూ ఏమైతే మనకి y స్క్వేర్ అవుతుంది, అండ్ x వాల్యూ y ప్లస్ 1 అయితే t వాల్యూ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి మనకు. అండ్ తర్వాత x dx వాల్యూ ఎంత, dt by 2, అండ్ e పవర్ ఆఫ్ మైనస్ y స్క్వేర్ dy. ఓకే, దీన్ని అయితే సాల్వ్ చేయండి. మీకు ఏం ఆన్సర్ వస్తుంది అనేది కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే మనం నెక్స్ట్ చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఓకే, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, చేంజ్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, అక్కడ మనం జకోబియన్ అనే కాన్సెప్ట్ కూడా యూజ్ చేస్తాం, అది కూడా ఇంపార్టెంట్. ఓకే, దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. అండ్ ఏరియా ఆఫ్ ది డబల్ ఇంటిగ్రేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. తర్వాత చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఓకే, ఈ 3 కాన్సెప్ట్ తెలుసుకొని మనం వీడియో అయితే కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు మనం చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. I ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ ఆర్ ఎఫ్ ఆఫ్ x, y dx dy. ఓకే, మనకి ఇలా అయితే డబల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు లెట్ x ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ r అండ్ థీటా అండ్ y ఇన్ టర్మ్స్ ఆఫ్ r అండ్ థీటా అయితే తీసుకుంటాం. ఓకే, dx dy ఎలా రాస్తాం,
ఓకే, మోడ్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ జే డిఆర్ డిటీటా. ఓకే, ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎవాల్యుయేట్ డబల్ ఇంటిగ్రేషన్ ఓకే సైన్ పై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ డివై ఓవర్ ద ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్. ఇక్కడ మనము పోలార్ కోఆర్డినేట్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. లెట్ కన్సిడర్ పోలార్ కోఆర్డినేట్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ టీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ టీటా. ఓకే, డిఎక్స్ డివై ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఓకే, మనకి కాలేజ్ లెవెల్లో అయితే డైరెక్ట్గా డిఎక్స్ డివై అని ఎలా ఇస్తారంటే ఆర్ డిఆర్ డిటీటా అని డైరెక్ట్గా ఇచ్చేస్తారు. బట్ మనకి ఇక్కడ ఆర్ ఎలా వచ్చిందో అని కూడా ఎవరికి తెలియదు. ఓకే, దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకే, డిఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ జే డిఆర్ డిటీటా. జే ఏమిటంటే జకోబియన్. జే ఈజ్ ఈక్వల్ టు డో ఆఫ్ ఎక్స్ కమా వై డో ఆఫ్ ఆర్ కమా టీ. జకోబియన్ ఎప్పుడు యూస్ చేస్తామంటే ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, 2 డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ వై అనేది 2 వేరియబుల్స్ అండ్ ఆర్ టీటా అనేది కూడా మనకి 2 వేరియబుల్స్. ఓకే, ఇక్కడ ఆర్ టీటా, ఇక్కడ ఆర్ టీటా ఉంది. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఆర్ ఆఫ్ ఎక్స్ డో ఆఫ్ ఎక్స్ కమా వై బై డో ఆఫ్ ఆర్ కమా టీటా దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మ్యాట్రిక్స్ ఫామ్లో అయితే రాసుకోండి. ఓకే, డో ఎక్స్ బై డో ఆర్ అండ్ డో ఎక్స్ బై డో టీటా అండ్ డో ఎక్స్ బై డో వై బై డో ఆర్. నెక్స్ట్ ఏమి డో వై బై డో ఆర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నా చూడండి. ఫస్ట్ డో ఎక్స్ బై డో ఆర్, తర్వాత డో ఎక్స్ బై డో టీటా, తర్వాత డో వై బై డో ఆర్, తర్వాత డో వై బై డో టీటా. ఓకే, దీనికైతే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఆర్ వస్తుంది. ఓకే, డో ఎక్స్ బై డో ఆర్ ఎంత కాస్ టీటా, డో ఎక్స్ బై డో టీటా వాల్యూ మైనస్ ఆర్ సైన్ టీటా, డో వై బై డో ఆర్ వాల్యూ సైన్ టీటా, డో వై బై డో టీటా వాల్యూ ఆర్ కాస్ టీటా. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆర్ వస్తుంది. ఓకే, జకోబియన్ వాల్యూ ఎంత ఆర్ వస్తుంది. ఈ వాల్యూని దీంట్లో పుట్ చేస్తే మోడ్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ జే డిఆర్ డిటీటా. ఓకే, డిటర్మినెంట్ ఆఫ్ జే ఎంత వచ్చింది మనకి ఆర్ వచ్చింది. డిఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు ఆర్ డిఆర్ డిటీటా. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. డిఎక్స్ డివై వాల్యూ ఎంత మనకి ఆర్ డిఆర్ డిటీటా. ఇప్పుడు దీన్ని అయితే మనం యూజ్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ ఇచ్చాడు మనకి. సర్కిల్ ఇంటీరియర్ ఆఫ్ ది సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. ఓకే, ఇది ఎంటైర్ క్వశ్చన్ ఇక్కడ గంట ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇది మనకి రఫ్ గ్రాఫ్ వేసుకొని మీరు క్లీన్గా అంటే నీట్గా రాయాలని ఏమీ లేదు డ్రాయింగ్. ఓకే, రఫ్ గ్రాఫ్ వేస్తే చాలు. ఓకే, ఇదైతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 సర్కిల్. ఓకే, ఇక్కడ మనకి చూడండి డిఎక్స్ డివై వాల్యూ ఆర్ డిఆర్ డిటీటా వచ్చింది. ఇక్కడ ఎక్స్ అండ్ వై లిమిట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఆర్ అండ్ టీటా లిమిట్స్కి కన్వర్ట్ అవుతుంది. ఓకే, ఎక్స్ అండ్ వై లిమిట్స్ ఎలా కన్వర్ట్ అవుతాయి? ఆర్ అండ్ టీటాకి కన్వర్ట్ అవుతాయి లిమిట్స్. ఓకే, ఆర్ లిమిట్స్ వేరీస్ ఫ్రమ్ 0 చూడండి ఇక్కడ 0 టు ఆర్ వాల్యూ ఎంత ఉంది 1. స్టార్టింగ్లో చెప్పాను కదా మీకు సర్కిల్ ఈక్వేషన్. ఆర్ వాల్యూ ఎంత 1 అండ్ టీటా ఈజ్ వేరీస్ ఫ్రమ్ 0 to 2π. ఓకే, ఎంటైర్ సర్కిల్ కాబట్టి 0 to 2π. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇప్పుడు లిమిట్స్ రాయండి. ఈ ఫార్ములా అయితే సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ఐ ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ సైన్ ఆఫ్ పై ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమి ఆర్ కాస్ టీటా, వై అంటే ఏమి ఆర్ సైన్ టీటా. మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏమొస్తుంది మనకి ఆర్ స్క్వేర్ ఆర్ వస్తుంది మనకి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏమొస్తుంది మనకి ఆర్ స్క్వేర్ వస్తుందా. దీన్ని అయితే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వై దగ్గర అయితే దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది మనకి ఆర్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఆర్ స్క్వేర్ వస్తుంది మనకి ఇంటూ
dx dy అంటే ఏమి dx dy is converted into r dr dθ. ఓకే, ఇదైతే తెలిసింది కదా. ఇప్పుడు లిమిట్స్ ఎలా రాస్తాం మనము? theta limits is 0 to 2 pi, r limits is 0 to 1. ఓకే, ఇదైతే వచ్చింది మనకి. దీని అయితే ప్రాపర్గా రాసుకున్నాం. 0 to 2 pi 0 to 1 sin of pi r square r into dr dθ. ఓకే, ఇదైతే ఇలా ఉంది ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ యూజ్ చేయండి. నౌ యూజ్ ది సబ్స్టిట్యూషన్. ఇప్పుడు మనం I is equal to integration 0 to 2 pi dθ into integration 0 to 1 sin pi r square r dr. దీన్ని సపరేట్ చేయండి, దీన్ని సపరేట్గా చేసుకోండి, మీ ఇష్టం. ఓకే, ఇలా కూడా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది చేస్తే ఏమొస్తుంది? టీటా. మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ dθ ఏమో టీటా, లిమిట్స్ అప్లై చేస్తే మనకి 2 pi వస్తుంది. ఓకే, అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ టర్మ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ ఇచ్చేయండి. r స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు t తీసుకుంటే 2r dr ఈజ్ ఈక్వల్ టు dθ. ఓకే, 0 ఉంటుంది. ఓకే, r వాల్యూ 0 అయితే t వాల్యూ కూడా మనకి 0 అవుతుంది. r వాల్యూ 1 అయితే t వాల్యూ కూడా 1. sin pi t r dr ఏమవుతుంది? dθ by 2. 2 get cancel, pi into integration of sin pi t. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin pi t ఏమవుతుంది మనకి? మైనస్ కాస్ పై t డివైడెడ్ బై పై. ఓకే, డివైడెడ్ బై పై. లిమిట్స్ ఏముంది? 0 to 1. పై గెట్ క్యాన్సల్, పై గెట్ క్యాన్సల్. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ కాస్ ఆఫ్ పై మైనస్ into cos of pi minus cos 0 that is equal to minus into cos pi value anta -1 minus cos 0 value anta 1. okay, -1 2 minus into -2 that is equal to minus becomes plus. We get 2 is the required answer. Okay, change the variables. polar coordinates యూజ్ చేసి మీరు డబల్ ఇంటిగ్రేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని గురించి అయితే తెలిసింది కదా. ఓకే, నెక్స్ట్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. రిలేటెడ్ టు చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ సంబంధించిన ఇంకొక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం, ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లియర్ అవుతాయి. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి. ఎవాల్యుయేట్ డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ రీజన్ ఆర్ x square y square by x square plus y square dx dy where r is annulus between x square plus y square is equal to 4 and x square plus y square is equal to 9. అంటే 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఓకే, దీన్ని యూజ్ చేసి అయితే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం మళ్ళీ అగైన్ చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ యూజ్ చేస్తాం. అంటే బై యూజింగ్ పోలార్ కోఆర్డినేట్స్ యూజ్ చేసి మనం ఇక్కడైతే ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఎలా అని దాని గురించి చూద్దాం. ఫస్ట్ గ్రాఫ్ అయితే డ్రా చేసుకోండి. x square plus y square is equal to 4 అంటే x square plus y square is equal to 2 square అంటే రేడియస్ ఎంత మనకి 2. ఓకే, x square plus y square is equal to 3 square. రేడియస్ ఎంత ఇక్కడ మనకి 3, ఇక్కడ 3. ఓకే, మనకి సెంటర్ ఎంత 0,0 ఉంటుంది. సెంటర్ 0,0 ఓన్లీ అండ్ రేడియస్ 2. సపోజ్ ఇది 2, ఇది 3 అనుకుంటున్నా. ఓకే, ఇది 2, మనకి రేడియస్ 3 వస్తుంది. ఓకే, ఇలా ఉంటుంది మనకి. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. సెంటర్ 0,0 అండ్ దీని రేడియస్ ఈ సర్కిల్ రీజన్ ఎంత మనకి 2 అండ్ దీనిది రీజన్ ఎంత 3 అండ్ r ఈజ్ annulus బిట్వీన్ దీస్ 2 ఉంటుంది. ఓకే, ఇది ఇన్ బిట్వీన్ మనకి r అనేది r లిమిట్ అనేది ఇన్ బిట్వీన్ ఉండేది మనకి r లిమిట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ annulus. అర్థమైంది కదా. ఇప్పుడు లిమిట్స్ అయితే ఇప్పుడు మనం x ఈజ్ ఈక్వల్ టు పోలార్ కోఆర్డినేట్స్ అయితే ఇచ్చేయండి. x ఈజ్ ఈక్వల్ టు r cos θ, y ఈజ్ ఈక్వల్ టు r sin θ.
Okay, and r limits is varies from 2 to 3, 2 to 3, and theta value is varies from 0 to 2 pi only, because entire circle కాబట్టి 0 to 2 pi తీసుకుందాం theta value. ఓకే, దెన్ డబల్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఈక్వల్ డబల్ ఇంటిగ్రేషన్ మనకి ఆర్ వాల్యూ ఎంత 2 to 3, theta వాల్యూ 0 to 2 pi. ఓకే, ఎక్స్ దగ్గర మనం ఆర్ కాస్ థీటా వచ్చేది, ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా, అండ్ వై దగ్గర ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మనకి ఏమొస్తుంది, ఆర్ స్క్వేర్ వస్తుంది. ఒక ఆర్ స్క్వేర్ గెట్ క్యాన్సల్, కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా మనకి మళ్ళీ డిఎక్స్ డివై ఏం రాసుకోవచ్చు మనం, ఆర్ డిఆర్ డిటీటా, బికాజ్ మనం ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏం తీసుకుంటున్నాం, ఆర్ కాస్ థీటా ఆర్ సైన్ థీటా పోలార్ కోఆర్డినేట్స్ తీసుకుంటున్నాం కాబట్టి డిఎక్స్ డివై వాల్యూ అనేది ఆల్వేస్ ఆర్ డిఆర్ డిటీటానే ఉంటుంది. మీరు డైరెక్ట్గానే మీరు జకోబియన్ అంతా పాయింట్ అవుట్ చేసే నెసెసరీ లేదు, డైరెక్ట్గా ఆర్ డిఆర్ డిటీటా రాసుకుంటే సరిపోతుంది. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ మళ్ళీ మనం జకోబియన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఫైండ్ అవుట్ చేయాలి దాని గురించి రిలేటెడ్గా ఇంకొక ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తా, దాంట్లో మీకు క్లియర్ అవుతుంది. ఓకే, జకోబియన్ గురించి అయితే ఇదైతే క్లియర్ అయింది కదా. ఓకే, డిఎక్స్ డివై అంటే ఏమి, ఆర్ డిఆర్ డిటీటా దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఆర్ ఫైండ్ అవుట్ చేయండి. దీని థీటా ఈజ్ ఈక్వల్ 0 to 2 pi సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా డిథీటా ఇంటూ ఇంటిగ్రేషన్ 2 to 3 ఆర్ డిఆర్, ఇక్కడ ఒక ఆర్ ఉంది, ఇక్కడ ఒక ఆర్ ఉంది కాదు, ఆర్ క్యూబ్ డిఆర్, దిస్ ఇస్ డిఆర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ మనకి సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు కాసుంటే డైరెక్ట్గా మీరు బై యూజింగ్ రిడక్షన్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. రిడక్షన్ ఫార్ములా యూజ్ చేయాలంటే మనకి ఇక్కడ అప్పర్ లిమిట్ అనేది π/2 ఉండాలి. π/2 ఉండాలంటే మనం ఇక్కడ 2 into 0 to π/2 ఇలా చేసుకుంటే 2 మల్టిప్లై చేసుకుంటే మనం ఇక్కడ π/2 వస్తుంది. సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా డిథీటా వస్తుంది ఇంటూ, ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్ క్యూబ్ ఎంత, ఆర్ పవర్ ఆఫ్ 4/4 2 to 3 ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు బై యూజింగ్ రిడక్షన్ ఫార్ములా అయితే యూజ్ చేయండి. రిడక్షన్ ఫార్ములా యూజ్ చేస్తే మనకి 2 - 1 1 2 - 1 1 బై 2 + 2 4 ఇంటూ 4 - 2 2. ఓకే, ఇంటూ బోత్ ది ఈవెన్ కాబట్టి బోత్ ఆర్ ఈవెన్ పవర్స్ కాబట్టి π/2 మల్టిప్లై చేయండి ఇంటూ 3 4 of 4/4 minus 2 power of 4/4. ఓకే, ఈ లిమిట్స్ అయితే అప్లై చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 get cancel, we get 5/4 ఇంటూ సంథింగ్, ఇది ఏదైతే వాల్యూస్ ఇస్తుందో సాల్వ్ చేసుకోండి. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఈ ప్రాబ్లం అయితే ఎలా సాల్వ్ చేయాలని గురించి అయితే మీకు అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇప్పుడు మనము ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కారణం ఏమిటంటే, నేను జకోబియన్ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు పోలార్ కోఆర్డినేట్స్ డైరెక్ట్గా యూజ్ చేసి అయితే సర్కిల్ డైరెక్ట్ మనకి సర్కిల్ ఇచ్చింటే డైరెక్ట్ మనం ఈజీగా పోలార్ కోఆర్డినేట్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తుంటుంది. ఇక్కడ డిఎక్స్ డివై, ఓకే, డిఎక్స్ డివై వాల్యూ అనేది ఇక్కడ మనం డిఫరెంట్ వస్తుంది. ఎలా వస్తుంది అని గురించి అయితే మీకు చెప్తాను. ఇక్కడ మనకి సర్కిల్ లేదు, ఇక్కడ అంటే ఇచ్చిన రీజన్ అనేది సర్కిల్ కాదు ఇక్కడ. ఓకే, సర్కిల్ కాదు ఇక్కడ. ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనే దాని గురించి అయితే ఇక్కడ మనకి జకోబియన్ కాన్సెప్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన రీజన్ ఏమిటి, d ఈజ్ ఈక్వల్ టు x, y such that x² by a² plus y² by b² is less than or equal to 1 ఉంది. ఏదైతే ఈ రీజన్ ఇచ్చారో దీన్ని అయితే సర్కిల్ ఫామ్కి అయితే కన్వర్ట్ చేయండి. ఓకే, సర్కిల్ ఫామ్కి అయితే కన్వర్ట్ చేయండి, మీకు ఈజీగా సొల్యూషన్ అయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి ప్రాబ్లం అనేది చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్గా చేయండి. ఓకే,
దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తామో చూడండి. డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కమ్మ వై సచ్ దట్ ఎక్స్ బై ఏ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా, ప్లస్ వై బై బి హోల్ స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. నేను ఇలా రాసుకుంటా. ఓకే, ఇదైతే అర్థమైంది. ఇప్పుడు నేను లెట్ ఎక్స్ బై ఏ అనేది న్యూ వేరియబుల్ తీసుకుంటున్నాను. ఎక్స్ అనే ఒక న్యూ వేరియబుల్ తీసుకుంటున్నాను, క్యాపిటల్ ఎక్స్ అనుకుంటున్నా. అండ్ వై బై బి అనేది క్యాపిటల్ వై అనుకుంటున్నా. ఓకే, మనకి ఇప్పుడు ఎలా వచ్చింది, మనకి డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు 1. దిస్ అగైన్ సర్కిల్ ఈక్వేషన్. మనకి ఇది ఎలా ఉంది, మనకి ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్లో ఉంది. ఓకే, సర్కిల్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్ ఉంది. సర్కిల్ ఈక్వేషన్లో ఉంది. అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ది జకోబియన్ డిఎక్స్ డివై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్లో ఉంది కాబట్టి మనకి టీటా వాల్యూ ఏమొస్తుంది, మనకి 0 to 2π వస్తుంది. సర్కిల్ కాబట్టి 0 to 2π వస్తుంది. అండ్ ఆర్ వాల్యూ ఎంత వస్తుంది, మనకి 0 to 1 వస్తుంది. సర్కిల్ కాబట్టి రేడియస్ ఎంత, R1, 0 to 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం చూడండి. డబల్ ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ డివై ఉంది. ఇప్పుడు మనం డిఎక్స్ డివై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డిఎక్స్ డివై వాల్యూ అంతేమి, జకోబియన్ ఇంటూ డిఆర్ డిటీటా. ఓకే, ఇప్పుడు మనం జకోబియన్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. జకోబియన్ ఈజ్ ఈక్వల్ టు జకోబియన్ వాల్యూ ఎంత, డో ఆఫ్ ఎక్స్ కమ వై బై జే వాల్యూ. డో ఆఫ్ ఇక్కడ క్యాపిటల్ ఎక్స్కి కన్వర్ట్ చేసాం కాబట్టి మనము క్యాపిటల్ ఎక్స్ రాసుకోవాలి. క్యాపిటల్ ఎక్స్ ఇంటూ క్యాపిటల్ వై బై ఇక్కడ స్మాల్ ఎక్స్ వై. అండ్ ఇది ఈ స్మాల్ ఎక్స్ వైని మనం క్యాపిటల్ ఎక్స్ అండ్ వై బై కన్వర్ట్ చేసాం కాబట్టి ఎక్స్ ఇంటూ క్యాపిటల్ వై. ఓకే, మీకు కన్ఫ్యూజ్ అవుతుందంటే కాకుండా ఎక్స్ దగ్గర యూ అండ్ వై దగ్గర వి అని కూడా తీసుకోవచ్చు. ఓకే, అదర్ నొటేషన్ తీసుకోండి. మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అనుకోండి, క్యాపిటల్ ఎక్స్ వై అనేది మీకు కన్ఫ్యూజన్ అవుతుంది అనుకుంటే అదర్ న్యూ నొటేషన్స్ ఏదైనా కొత్త నొటేషన్స్ తీసుకుని అయినా మీరు రాసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇలా జకోబిని ఇలా రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీని డిటర్మినెంట్ అయితే పోయిన వచ్చేయండి. మనకి ఏమొస్తుంది, మనకి ఇదైతే మ్యాట్రిక్స్ ఫామ్కి వస్తుంది. ఓకే, డిటర్మినెంట్ ఏమొస్తుంది, మనకి డో ఎక్స్ బై డో ఎక్స్, డో ఎక్స్ బై డో వై, అండ్ డో వై బై డో ఎక్స్, అండ్ డో వై బై డో వై. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ క్యాపిటల్ ఎక్స్ వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది అండ్ 0 వస్తుంది. దీన్ని ఎలా రాయొచ్చు, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ఇంటూ బి. ఇక్కడ 0, ఇక్కడ మనకి 0, ఇక్కడ బి వస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏబి వస్తుంది. జకోబియన్ వాల్యూ ఎంత వస్తుంది, ఏబి. దేర్ఫోర్ డిఎక్స్ డివై వాల్యూ ఎంత వస్తుంది, జకోబియన్ ఇంటూ డిఆర్ డిటీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు జకోబియన్ వాల్యూ ఎంత, ఏబి డిఆర్ డిటీటా. చూడండి, ఇక్కడ జకోబియన్ వాల్యూ అనేది మనకి వేరే అయింది. మనం డైరెక్ట్గా కొన్ని దాంట్లో డైరెక్ట్గా ఆర్ డిఆర్ డిటీటా అని తీసుకోకూడదు. ఓకే, అర్థమైందా? ఇప్పుడైతే అర్థమైంది అనుకుంటా జకోబియన్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది. స్టాండర్డ్గా ఇదే ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఏబి డిఆర్ డిటీటా వచ్చింది జకోబియన్ అంటే. మనకి వాల్యూస్ ఏమొస్తుంది, మనకి వాల్యూస్ ఏమిటి వస్తుంది, దీన్ని మనము ఇప్పుడు పోలార్ ఫామ్ కన్వర్ట్ చేయండి. ఓకే, పోలార్ ఫామ్ కన్వర్ట్ చేస్తే క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ఏమొస్తుంది మనకి, ఏఆర్, క్యాపిటల్ ఎక్స్ ఏమొస్తుంది ఆర్ కాస్ థీటా, స్మాల్ క్యాపిటల్ వై ఏమొస్తుంది ఆర్ కాస్ థీటా. ఓకే, పోలార్ ఫామ్స్ కన్వర్ట్ చేస్తే మనకి థీటా వాల్యూస్ ఈజ్ లైస్ బిట్వీన్ 0 to 2π and r value is lies between 0 to 1. డబల్ ఇంటిగ్రేషన్ ఓకే కార్టేషియన్ ఫామ్లో ఉంది. ఇది ఓవర్ రీజన్ డి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ డివై కార్టేషియన్ ఫామ్ ఇలా ఉంది కాబట్టి దీన్ని పోలార్ ఫామ్ కన్వర్ట్ చేయండి. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మనకి ఏమొస్తుంది, ఆర్ స్క్వేర్ వస్తుంది. డిఎక్స్ డివై వాల్యూ ఏమొస్తుంది మనకి,
ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏమిటంటే ఇక్కడ మనకి ఏబి ఉంది కాబట్టి ఇక్కడ పోలార్ కోఆర్డినేట్స్ మనం ఎలా రాస్తామంటే ఏ ఆర్ఏ కాస్ థీటా అండ్ ఆర్బి పోలార్ కోఆర్డినేట్స్ ఎలా రాస్తామంటే చూడండి ఎక్స్ డినామినేటర్ ఏముంది మనకి ఏ ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ కాస్ థీటా క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు ఆర్బి సైన్ థీటా. ఓకే, ఇలా రాస్తాం. ఓకే, పోలార్ కోఆర్డినేట్స్ అయితే ఇలా రాసుకుంటాం. ఓకే, అర్థమైంది కదా. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకా ఆర్ స్క్వేర్ రాదు, ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది మనకి ఆర్ స్క్వేర్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా అండ్ డిఎక్స్ డివై ఎంత వాల్యూ మనకి డిఎక్స్ డివై వాల్యూ ఏబి డిఆర్ డి థీటా. ఏబి ఏబి డిఆర్ డి థీటా. ఓకే, ఇదైతే అర్థమైంది. ఓకే, సారీ ఇక్కడ ఇది రాంగ్. ఇది బికాజ్ ఇక్కడ స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఉంది. మనం ఇక్కడ ఈ స్మాల్ ఎక్స్ స్మాల్ వైని కూడా మనం క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైకి అయితే కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం డొమైన్ కూడా మనం క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై కన్వర్ట్ చేసాం కదా, అందువల్ల మన ప్రాబ్లం కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైకి కూడాను కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా చూద్దాం. ఓకే, మనం ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఏఎక్స్ అండ్ వై వాల్యూ వైబి అని సాల్వ్ చేసాం. దీన్ని మనం ప్రాబ్లంలో అయితే సబ్స్టిట్యూట్ చేయండి. ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేస్తే ఓకే, డబల్ ఇంటిగ్రేషన్ ఎక్స్ దగ్గర ఏమొస్తుంది మనకి ఏ స్క్వేర్ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై దగ్గర మనకి బి స్క్వేర్ క్యాపిటల్ వై స్క్వేర్ డిఎక్స్ డివై వాల్యూ ఎంత మనకి ఇక్కడ ఏబి డిఆర్, ఇక్కడ డిఆర్ డిఎక్స్ కాదు డిఎక్స్ డివై వస్తుంది. సారీ, ఇక్కడ మనం క్యాపిటల్ ఎక్స్ వై తీసుకున్నాం కాబట్టి డిఎక్స్ డివై. ఓకే, డిఎక్స్ డివై ఏబి ఇంటూ డిఎక్స్ డివై. ఓకే, ఇలా అయితే వచ్చింది మనకి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కామన్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ డివై. ఓకే, ఇచ్చిన ప్రాబ్లంలో అయితే మనము ఇలా అయితే కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనము పోలార్ కోఆర్డినేట్స్ అయితే యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడైతే మనం పోలార్ కోఆర్డినేట్స్ అయితే యూజ్ చేయండి. క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ కాస్ థీటా అండ్ వై ఈజ్ ఈక్వల్ టు బీఆర్ సైన్ థీటా. ఓకే, దీన్ని అయితే యూజ్ చేయండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏబి ఆల్రెడీ కామన్ ఉంది. ఓకే, అప్పుడు మనకి పోలార్ కోఆర్డినేట్స్ కన్వర్ట్ చేస్తే మనకి థీటా వాల్యూస్ లైస్ బిట్వీన్ 0 to 2π సర్కిల్ కాబట్టి, అండ్ ఆర్ వాల్యూస్ లైస్ బిట్వీన్ 0 to 1 వస్తుంది. ఓకే, ఏబి 0 to 2π అండ్ 0 to 1 అండ్ ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ ఆర్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఆర్ డిఆర్ డి థీటా. దీని అయితే సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే మనకి ఇలా వస్తుందా. తర్వాత ఆర్ స్క్వేర్ కామన్ తీసుకుంటే ఆర్ క్యూబ్ అవుతుంది. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆర్ క్యూబ్ ఎంత ఆర్ ఫోర్ 4/4 లిమిట్స్. ఓకే, లిమిట్స్ అప్లై చేస్తే మనకి 1/4 వస్తుంది. కామన్ తీసుకున్నాం ఏబి/4 అండ్ రిమైనింగ్ ప్రాబ్లం ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనం రిడక్షన్ ఫార్ములాస్ అయితే యూజ్ చేయొచ్చు. అందుకోసం మనం 2π ఉండేదాన్ని π/2 కన్వర్ట్ చేయాలి. ఎలా అంటే ఏబి/4 ఇంటూ 4 మల్టిప్లై చేయండి, ఇంటిగ్రేషన్ 0 to π/2 అవుతుంది. అండ్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా డి థీటా అవుతుంది. ఓకే, దెన్ 4 గెట్ క్యాన్సల్. ఏబి ఇంటిగ్రేషన్ ఆఫ్ π/2 ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా డి థీటా ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా డి థీటా. ఓకే, ఇక్కడైతే మీరు రిడక్షన్ ఫార్ములాస్ అయితే యూజ్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to π/2 sin power of nx dx that is equal to integration 0 to π/2 cos power of nx dx is equal to n minus 1 into n minus 3 and so on by n into n minus 2 n minus 4 and so on into. ఓకే, ఇక్కడ k into k where k is π/2 if n is even అయితే π/2 1 if otherwise. ఓకే,
ఎన్ అనేది ఈవన్ అయితే మనకి π/2 అవుతుంది. ఓకే, ఈవన్ కాకుండా ఇంకేదన్నా ఉన్ని మనకి కే వాల్యూ 1 అవుతుంది. ఓకే, దీన్ని అయితే అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి ఏబి ఇంటూ ఏ స్క్వేర్. ఓకే, ఇక్కడ కాస్ ఎన్ వాల్యూ ఎంత 2 మైనస్ 1 1. ఓకే, 1/2 వస్తుంది ఇంటూ 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి π/2 మల్టిప్లై చేయండి ప్లస్ బి స్క్వేర్ ఇంటూ 1/2 ఇంటూ π/2 వస్తుంది. ఓకే, వి గెట్ లైక్ దిస్. దెన్ వి సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఏబి ఇంటూ ఏ స్క్వేర్ π/4 ప్లస్ పై బి స్క్వేర్ బై 4. ఓకే, 4 1/4 కామన్ తీసుకుంటే పై కామన్ π/4 ఏబి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. π/4 ఏబి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, చేంజ్ ది వేరియబుల్స్ ఎలా చేయాలనేది గురించి అయితే అర్థమైంది కదా మీకు. చేంజ్ ది వేరియబుల్స్ అర్థమైంది కదా. పోలార్ కోఆర్డినేట్స్ ఎలా అప్లై చేయాలి, చేంజ్ ది వేరియబుల్స్ ఎలా అప్లై చేయాలి, దాని గురించి అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనము ఏరియా ఆఫ్ ది డబల్ ఇంటిగ్రేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఏరియా ఆఫ్ ది డబల్ ఇంటిగ్రేషన్. ఓకే, ఏరియా ఏమిటంటే, ఓకే, ఏరియా is equal to double integration over region or dx dy. This is the area in Cartesian form. అదే పోలార్ ఫామ్ మనకి ఏమొస్తుందంటే, పోలార్ ఫామ్లో ఏరియా ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ రీజన్ ఆర్ డిఎక్స్ డివై మనం ఎలా రాయొచ్చు, ఆర్ ఇంటూ డిఆర్ డిటీటా. ఓకే, దిస్ ఈజ్ ది ఏరియా ఫార్ములా. This is polar form, this is Cartesian form. Area is equal to double integration over region r dx dy. Okay, this is polar form. దీనిపైన ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ డబల్ ఇంటిగ్రేషన్స్ గురించి అయితే తెలుసుకుంటున్నాం. ఓకే, ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం, మీకు ఐడియా అయితే వస్తుంది. ఏరియా బౌండెడ్ బై ది కర్వ్ y is equal to x square and lines x is equal to 4 and y is equal to 0 is given by. ఆల్రెడీ మనం డబల్ ఇంటిగ్రేషన్లో ఏదైనా రీజన్ ఇస్తే ఎలా లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలని దాని గురించి అయితే ఆల్రెడీ తెలుసుకున్నాం. ఓకే, కాబట్టి మీకు ఇదేం అంత కష్టమేం కాదు, ఎందుకంటే డైరెక్ట్గా ఏరియా అడిగాడు అనుకోండి, ఏరియా ఫార్ములా ఏమిటి, ఏరియా ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ రీజన్ ఆర్ డిఎక్స్ డివై. దిస్ ఈజ్ ది ఫార్ములా. ఓకే, డైరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేయండి అంతే. ఓకే, ఏరియా ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ ఆర్ డిఎక్స్ డివై. ఇక్కడ మనకు ఒక రీజన్ అయితే ఇచ్చాడు, ఏమిటి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే పారాబోలా అండ్ x ఈజ్ ఈక్వల్ టు 4 అంట. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0. y ఈజ్ ఈక్వల్ టు 0, దిస్ ఈజ్ ది y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సపోజ్ దిస్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 4 అనుకున్నా. ఓకే, దిస్ ఈజ్ ద రీజన్ మనకి, దిస్ ఈజ్ ద రీజన్, ఏదైతే రీజన్ మనకి. ఓకే, ఇంకొకటి రాస్తాను మనకి, నేను ఇలా రాస్తా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 అనుకుంటున్నా, దిస్ ఈజ్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఇదైతే మనకి రీజన్, ఇది మనకి రీజన్. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4, వై ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇది ఎంత మనకి, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇక్కడ మీరు స్ట్రిప్ ఏదైనా యూజ్ చేయండి, వర్టికల్ అన్న యూజ్ చేయండి, లేకుంటే హారిజాంటల్ అన్న యూజ్ చేయండి, మీ ఇష్టం. ఓకే, మీ ఇష్టం ఏ స్ట్రిప్ యూజ్ చేసినా. ఓకే, దీని ఇంటర్మీడియట్ పాయింట్ ఏమొస్తుంది మనకి, y ఈజ్ ఈక్వల్ టు, దిస్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 4 అంటే x ఈజ్ ఈక్వల్ టు 4 అంటే ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్లో పుట్ చేయండి, x దగ్గర 4 పుట్ చేస్తే మనకి 4 స్క్వేర్స్ 16 వస్తుంది, 4,16. ఓకే, దిస్ ఈజ్ ద ఇంటర్సెక్ట్ పాయింట్. దిస్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు 4 తెలిసింది అండ్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మీరు కావాలంటే హారిజాంటల్ స్ట్రిప్ అనేవి ఇచ్చేయండి, లేకుంటే వర్టికల్ స్ట్రిప్ అనేవి ఇచ్చేయండి, ఏదైనా ఇచ్చేయండి, మీ ఇష్టం అది. ఓకే, ఇక్కడ నేను హారిజాంటల్ స్ట్రిప్ యూజ్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రాయాలి, వర్టికల్ స్ట్రిప్లో రాస్తా, ఈజీగా ఉంటుంది. ఓకే, వర్టికల్ స్ట్రిప్లో రాస్తా, వర్టికల్లో రాస్తే మనకి వై లిమిట్స్ వస్తాయి. వై లిమిట్ ఏమొస్తుంది మనకి, ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అయింది, ఎక్స్ స్క్వేర్ టు ఇక్కడికి ఎండ్ అయింది. ఓకే, ఎక్స్ స్క్వేర్ టు మనకి వై ఎంత ఉంది, 16. ఓకే, అర్థమైంది కదా. దెన్
నెక్స్ట్ ఎక్స్ లిమిట్స్ ఏముంది మనకి, ఎక్స్ లిమిట్స్ 4 టు ఎక్స్ లిమిట్స్ ఇది 0, 0. ఓకే 0, 0 టు 4 ఇది ఎక్స్ లిమిట్స్. ఓకే ఇదైతే అర్థమైంది కదా, 0 టు 4 ఇలా కూడా రాయొచ్చు. సారీ ఇక్కడ మనం వర్టికల్ స్ట్రిప్ తీసుకుంటున్నాం కదా, వర్టికల్ స్ట్రిప్ తీసుకుంటున్నాం ఓకే సపోజ్ హారిజాంటల్ స్ట్రిప్ హారిజాంటల్ స్ట్రిప్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, మనకి √y. ఓకే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి √y టు 16 వస్తుంది. ఓకే ఇక్కడ చూడండి, కాన్సన్ట్రేట్గా చూడండి ఇక్కడ. నేను ఇక్కడ రాంగ్ చేశాను. ఓకే ఇక్కడ నేను వర్టికల్ స్ట్రిప్ తీసుకుంటున్నా. వర్టికల్ స్ట్రిప్ అంటే ఏంటి, కింద నుండి పైనకి. ఓకే ఇలా ఓకే వర్టికల్ స్ట్రిప్ తీసుకుంటే y లిమిట్స్ ఏమొస్తాయి మనకి, 0 టు x² వస్తుంది, 0 టు x². అండ్ x లిమిట్స్ ఏమైతే మనకి 0 టు 4 అవుతుంది, 0 టు 4. ఓకే ఇదైతే అర్థమైంది కదా మీకు, ఇదైతే క్లియర్ అనుకుంటున్నా. సపోజ్ హారిజాంటల్ స్ట్రిప్ తీసుకున్నాను అనుకోండి, లిమిట్స్ ఏమొస్తాయి మనకి, హారిజాంటల్ ఇది వర్టికల్ స్ట్రిప్ ది లిమిట్స్. హారిజాంటల్ స్ట్రిప్ తీసుకుంటే ఎక్స్ లిమిట్స్ అంటే ఇలా తీసుకుంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఎండ్ అవుతుంది. లోవర్ లిమిట్ ఏమవుతుంది మనకి √y అండ్ x4 అండ్ y వాల్యూ ఏమొస్తుంది మనకి 0 టు 16. ఓకే హారిజాంటల్ స్ట్రిప్ తీసుకుంటే మనకి లిమిట్స్ ఇది వస్తాయి, వర్టికల్ తీసుకుంటే ఇలా వస్తాయి. ఓకే నేను వర్టికల్ని ఈ లిమిట్స్ అయితే సబ్స్టిట్యూట్ చేస్తాను. మనకి ఏమొస్తుంది, ఏరియా ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0 టు 4, y ఈజ్ ఈక్వల్ టు 0 టు x², dx dy. ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0 టు 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ dy ఏమొస్తుంది, y 0 టు x² dx వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ 0 టు 4 x² పుట్ చేయండి, ఇక్కడ x² dx వస్తుంది. దెన్ వి గెట్ x³/3 0 టు 4 దట్ ఈజ్ ఈక్వల్ టు పుట్ చేసి 4³ ఎంత 64/3. ఓకే దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే అర్థమైంది కదా ఎలా సాల్వ్ చేయాలని. ఏరియా ఆఫ్ ది డబల్ ఇంటిగ్రేషన్ ఎలా ఇస్తే ఎలా సాల్వ్ చేయాలంటే కాన్సెప్ట్ మనం బిఫోర్ ఏదైతే కాన్సెప్ట్ డిస్కస్ చేసామో సేమ్ కాన్సెప్టే, బట్ ఇక్కడ మనం ఫార్ములా యూజ్ చేస్తాం అంతే, ఏరియా ఫార్ములా. ఏరియా ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ ఆర్ dx dy. దిస్ ఈజ్ కార్టీషియన్ ఫార్ములా అయితే ఇలా ఉంటుంది, అదే పోలార్ ఫార్ములా అయితే ఏరియా ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ రీజన్ ఆర్ dr dθ. ఓకే పోలార్ ఫార్ములా అయితే మనం ఇలా రాస్తాం, కార్టీషియన్ ఫార్ములా అయితే ఇలా రాస్తాం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అయితే ఒక ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ గురించి అయితే తెలుసుకుందాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 0 టు π ఇంటిగ్రేషన్ y టు π sin x dx dy. వాడు క్వశ్చన్లో అయితే మనకు అడగడు. ఓకే యూజ్ ది చేంజ్ ఆఫ్, కొన్ని క్వశ్చన్లో అయితే అడుగుతాడు యూజింగ్ ది చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎవాల్యుయేట్ దిస్ ఇంటిగ్రల్ అని అడుగుతాడు, లేకుంటే డైరెక్ట్గా ఇలా అయితే అడుగుతాడు, ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ 0 టు π ఇంటిగ్రేషన్ y టు π sin x dx dy. ఓకే ఇక్కడ మనం చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యూజ్ చేయాలి, ఎలా తెలుస్తుంది మనకి యూజ్ చేయాలా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇదే లిమిట్ మనకి y ఉంది కాబట్టి x లిమిట్, రిమైనింగ్ y లిమిట్. ఓకే విత్ రెస్పెక్ట్ టు x చేయాలి మనం ఫస్ట్ ఇంటిగ్రేషన్, బట్ ఇక్కడ మనకి sin x/x ఉంది. ఓకే sin x/x ఉంది, దీని ఇంటిగ్రేషన్ అయితే మనకు తెలియదు. ఓకే దీని ఇంటిగ్రేషన్ ఎలా సాల్వ్ చేస్తారు చెప్పండి, దీని ఇంటిగ్రేషన్ ఎలా సాల్వ్ చేస్తారు మీరు, డిఫికల్ట్ అవుతుంది సాల్వ్ చేయడానికి. అందుకనే మీరు ఇక్కడ చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మనకు ఫస్ట్ చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన లిమిట్స్ అయితే రాసుకోండి. ఓకే ఓల్డ్ లిమిట్స్ ఏముంది మనకి, y ఈజ్ లైస్ బిట్వీన్ 0 అండ్ π అండ్ x ఈజ్ లైస్ బిట్వీన్ y టు π ఉంది. ఓకే ఇప్పుడు గ్రాఫ్ అయితే డ్రా చేయండి. ఓకే x ఈజ్ ఈక్వల్ టు y. ఓకే దిస్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు y.
x is equal to y, straight line, y is equal to x or x is equal to y, straight line, and y is equal to 0 అంటే this is 0, and y is equal to pi, some point అనుకుందాం, this is y is equal to pi, ఈ పాయింట్ అనుకుందాం, this is y is equal to pi, and x is equal to pi, this is the point అనుకుందాం, this is x is equal to pi, మనకి ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమొస్తుంది, మనకి pi, pi వస్తుంది. ఓకే, దిస్ ఇస్ pi, pi వస్తుంది, అండ్ దిస్ ఇస్ y is equal to 0, దిస్ ఇస్ 0, 0. ఓకే, అర్థమైంది కదా, ఇదైతే రీజన్ మనకి. ఇక్కడ మనకి 2 రీజన్స్ వస్తుంది, ఈ రీజన్ వస్తుంది అండ్ ఈ రీజన్ వస్తుంది. ఇక్కడ మనకి 2 రీజన్స్ అయితే డివైడ్ అయింది, బట్ మనం ఇక్కడ ఏది చూస్ చేసుకోవాలి, దీన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే దిస్ ఈజ్ x ఈక్వల్ టు పై అండ్ x ఈక్వల్ టు వై, అండ్ దిస్ ఇంటర్సెక్షన్ పాయింట్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇదైతే మనకి రీజన్ అయితే వస్తుంది మనకి. ఓకే, ఇదైతే రీజన్ వస్తుంది మనకి. ఇక్కడ x ఉంది కాబట్టి దిస్ ఈజ్ హారిజాంటల్ స్ట్రిప్, హారిజాంటల్ స్ట్రిప్ ఇక్కడే తెలిసిపోతుంది చూడండి. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు వై టు x ఈజ్ ఈక్వల్ టు పై, తెలిసిందా, లిమిట్ వచ్చిందా చూడండి. ఇది ఏమిటి, ఇది మనకి y ఈజ్ ఈక్వల్ x ఈజ్ ఈక్వల్ టు వైయే కదా, y టు పై అండ్ y ఈజ్ ఈక్వల్ అండ్ y వాల్యూ అంతా మనకి 0 టు పై. దిస్ ఈజ్ ద రీజన్ మనకి, ఈ రీజన్ మనకి. ఓకే, ఇలా కూడాను మీరు గ్రాఫ్ అనేది డ్రా చేసుకోవచ్చు, దీన్ని యూజ్ చేసి కూడాను. y టు పై, దీన్ని అయితే మనం వర్టికల్ స్ట్రిప్కి అయితే కన్వర్ట్ చేయాలి. హారిజాంటల్ స్ట్రిప్ ఉండేదాన్ని వర్టికల్ స్ట్రిప్ కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు న్యూ వేరియబుల్ ఎలా రాస్తాం చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని హారిజాంటల్ ఉండేదాన్ని వర్టికల్ స్ట్రిప్ కన్వర్ట్ చేయండి. ఓకే, వర్టికల్ స్ట్రిప్ కన్వర్ట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ 0, దిస్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు y, దిస్ ఈజ్ పై, పై, x ఈజ్ ఈక్వల్ టు పై, ఇలా ఉంది. ఓకే, దిస్ ఈజ్ 0, 0. హారిజాంటల్ స్ట్రిప్ ఉండేదాన్ని వర్టికల్ స్ట్రిప్ అంటే y లిమిట్స్ మనకి ఏమొస్తాయి, మనకి 0, లోవర్ లిమిట్ ఏముంది మనకి, దిస్ ఈజ్ లోవర్ లిమిట్ 0, 0 టు అప్పర్ ఏముంది మనకి, దిస్ ఈజ్ లైన్ y ఈజ్ ఈక్వల్ టు x అంటే x, అండ్ రిమైనింగ్ x లిమిట్స్ ఏమవుతుంది, కాన్స్టెంట్ 0 టు పై వస్తుంది, 0 టు పై. దిస్ ఈజ్ ది న్యూ లిమిట్స్. ఓకే, ఇప్పుడు న్యూ లిమిట్స్ యూజ్ చేయండి. i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు పై అండ్ y లిమిట్స్ ఎంత, 0 టు x sin x by x dx dy, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు పై. ఓకే, విత్ రెస్పెక్ట్ టు y చేస్తే మనకి ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది, మనకి y వస్తుంది. ఓకే, లిమిట్స్ అప్లై చేస్తే x వస్తుంది. ఓకే, x గెట్ క్యాన్సల్, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x ఏమి minus cos x 0 to pi, then minus into cos pi minus cos 0, that is equal to minus into cos pi value is minus 1 minus cos 0 value is 1, that is equal to మనకి ఏమొస్తుంది, మనకి ఇప్పుడు we get 2 is the required answer. ఓకే, చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అయితే అర్థమైంది కదా మీకు. జస్ట్ గ్రాఫ్ డ్రా చేయడానికి వస్తే చాలు, ఈజీగా అయితే చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. వర్టికల్ చూడండి, హారిజాంటల్ నుండి దాన్ని వర్టికల్ కన్వర్ట్ చేయండి, వర్టికల్ నుండి దాన్ని హారిజాంటల్ కన్వర్ట్ చేయండి, అంతే సింపుల్. ఓకే, ఇక్కడ హారిజాంటల్ ఉంది కాబట్టి వర్టికల్ స్ట్రిప్ రాచా, అదే వర్టికల్ ఉంటే హారిజాంటల్ కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. నేను ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ పైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను విత్ ట్రిక్స్ ఇచ్చాను, వితౌట్ యూజింగ్ గ్రాఫ్. ఓకే, వితౌట్ యూజింగ్ గ్రాఫ్ మనం చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయొచ్చు అనే దాని గురించి అయితే నేను వీడియో చేశాను. ఎవరైతే చూడలేదో చూడండి, నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, లేకుంటే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చి ఉంటాను. ఆ ప్లేలిస్ట్లో ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ఆ ట్రిక్స్ అయితే చూడండి, మీకు ఈజీగా అయితే అర్థమైంది వితౌట్ యూజింగ్ గ్రాఫ్స్. ఎవరికైతే గ్రాఫ్ డిఫికల్ట్ అనిపిస్తుందో డ్రా చేయడం, ఓకే, వాళ్ళు ఆ ట్రిక్స్ అయితే యూజ్ చేసి డైరెక్ట్గా లిమిట్స్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ పైన అయితే ఇలా ఉంటుంది కాన్సెప్ట్. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే,
మ్యాక్సిమం డబల్ ఇంటిగ్రేషన్ రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ కాన్సెప్ట్ అన్నీ ఈ వీడియోలోనే డిస్కస్ చేశాను. ఇంకా రిమైనింగ్ ఏదన్నా ఉంటే డబల్ ఇంటిగ్రేషన్ పైన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.